సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. కొంతమంది తులసి మొక్కని తులసి ఆకు తింటే హెల్త్కి చాలా మంచిది. అలానే చనిపోయే ముందు కూడా తులసి నీళ్లు పోస్తూ ఉంటారు. మరి ఇన్ని జరుగుతున్నా తులసి మొక్కను ఎందుకు పూజిస్తున్నారు? సో నేనైతే గురువుగారు మాట్లాడి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. సో మాకు ఒక చిన్న ఆరోపణ అయితే ఉంది గురుగారు. తులసి మొక్కని మనం తింటుంటాము, సో హెల్త్కి మంచిదని చెప్తుంటారు, షుగర్కి అలాంటి వాటికి. సో చనిపోయే ముందు కూడా తులసి నీళ్ళు పోస్తారు. అలాంటి తులసి మొక్కను పూజిస్తున్నారు, ఎందుకు కారణం ఏంటి ఒకసారి మా ప్రేక్షకులకు వివరించరా? చెప్తానమ్మా. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళము. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు సోమస్తు శ్రీరస్తు అభిఘ్నమస్తు. నాకు జన్మించినటువంటి తల్లిదండ్రులకు మరియు నాకు విజయనటువంటి గురువులకు అందరికీ నమస్కారము. శ్రీరస్తు సోమస్తు అభిఘ్నమస్తు. మనం ఈ రోజున శ్రీ మహావిష్ణువునే రాయిగా మారిపో అని చెప్పేటువంటి తులసీదేవి, ఆమె ఆ కథ గురించి తెలుసుకుందాం మనం ఈ రోజున. అది కథ ఎట్లా వచ్చింది, తులసీదేవి ఆ దేవి ఎవరు అంటే ఇది ఒక కథగా కూడా వచ్చింది అన్నమాట. పురాణ ఇతిహాసాల్లో ఈ తులసి మాత ఎందుకు మనం తులసి వనంగా ఎందుకు మారిపోయింది ఆమె? అది తులసి అనేది ఔషధ గుణాలు, ఎన్నో ఔషధ గుణాలు. మనకి దగ్గు వచ్చింది, కాస్త తులసి తీసుకొని బాగా తులసి లవంగాలు వేసి నవ్వేవంటే కఫ మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత తులసి కోటలు మనకి నారాయణుడికి తులసి మొక్క అంటే తులసి అంటే చాలా ఇష్టం అన్నమాట. శ్రీ మహావిష్ణువు తులసి అనేది ప్రతి ఒక్కరికి ఎక్కడైతే నారాయణుడి యొక్క గుళ్ళు ఉంటాయో ఆ గుళ్ళో తులసి లేకుండా ఏది ఉండదన్నమాట. మనకి తులసి దామోదరాభ్య నమః అంటాం. దామోదరుడు అంటే ఎవరు? మహావిష్ణువు అన్నమాట. మరియు శ్రీకృష్ణ తులాభారంలో తులాభారం అనమాట, అంటే తూకం అనమాట. తూకం చూసేటప్పుడు సత్యభామ ఏం చేస్తుంది? సత్యభామ అహంకారాన్ని తొలగించడం కోసం శ్రీకృష్ణుడు మరియు ఒక నాటకం ఆడతారనమాట. నా దగ్గర అన్నీ ఉన్నాయి, శ్రీకృష్ణుని కొనేయగలని చెప్పి అంటుందన్నమాట. శ్రీకృష్ణుడిని నువ్వు కొనేయగలవా అడుగుతారనమాట. నారదా, సత్యభామ అడుగుతుంది, నారదా నేను నా స్వామిని కొనేసేయాలి, నా వద్దే ఉండాలి అంటేను నువ్వు స్వామిని కొనుక్కోమ్మా అంట. అంటే తులసి యొక్క వైభవం గురించి తెలియజేయడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట. తులసికి ఎంత ప్రాముఖ్యం ఉంది, తులసికి నేను లొంగేవాడిని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. తెలియజేయడం కోసం, ప్రపంచానికి విశ్వాన్ని తెలియజేయడం కోసం చెప్తున్నాడు అనమాట. సరే ఏమి చేయాలి స్వామి అని చెప్పని సత్యభామ అడుగుతుంటా. అడిగితే ఏం లేదమ్మా, స్వామిని నువ్వు కొనేయచ్చు అన్నాడు. నా దగ్గర మనులు మాణిక్యాలు అన్నీ ఉన్నాయి, నేనేమైనా చేసుకోగలను అని చెప్పానట. సరే తులాభారం పెడదాము, నా వదిలినటువంటి అన్ని నేను కొనేస్తాను స్వామిని అందుట. ఇక తులాభారం పెడతారు. తులాభారం తెలుసు, తులాభారం తెలుసు అంటే ఒక సైడ్ బెల్లము అట్లా పెట్టేసి పాపనే మనిషి. ఇప్పటికీ తిరుపతిలో కూడా నేను నాకన్నా పిల్లలు పుట్టినట్ట కానీ నా పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, మరియు నా పిల్లలకు పుట్టిన నిలువు దోపించుకుంటారు స్వామి. తులాభారంలో పెట్టి నా చిన్న ఆ పిల్లవాడిని తులాభారంలో పెడతారు. ఈ వైపున ఆ పిల్లవాడు ఎంత వెయిట్ ఉంటాడో అంత వెయిట్ ఉండేటువంటి విధంగా బెల్లము కానీ ఏవైనా సరే పెట్టేస్తారనమాట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ఎక్కడ తులాభారం కవి కూర్చుంటాడు. సత్యభామాదేవి ఏం చేస్తుంది? ఆ మణులు మాణిక్యాలు అన్నీ పెడుతూ ఉంటుంది. ఎన్ని పెట్టినా శ్రీకృష్ణ పరమాత్మ పైన ఉన్నాడు. ఆ తులాభారంలో పెట్టినటువంటి నగులు ఆయన తొలదోగట్ల, ఆయన పైన ఉన్నాడు, ఈ కిందకే ఉన్నాయి. ఆయన పైన ఉన్నాడు, ఈ కిందనే ఉన్నాయి. అంటే అవి బరువుకి పైకి లేవాలి, కిందకి దిగాలి కదా. అలా ఆ విధంగా ఉండటం వల్ల ఇక ఆమె అన్నీ ఇచ్చేసింది. చేసేది ఏం లేక ఏం స్వామి ఏం భరిస్తాయంటే, ఇక నువ్వు ఆయన కొనలేవు కదా, సరే నేను తీసుకుపోతున్నాను చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ నారద మహాముని ఏం చేస్తాడు? ఇక తీసుకెళ్ళి భలే మంచి చౌక బేరము అని తెలుసా అని చెప్పని నగరంలో తీసుకెళ్తాడు అనమాట. నడి మధ్యలో నుంచోబెడతాడు. ఇదిగో ఈ శ్రీకృష్ణ పరమాత్మని కొనేస్తున్నాము, కొనగల వాళ్ళు ఎవరు రండి అని చెప్పని అంటాడు. ఎవరు? నారద మహాముని అంటాడు. అన్నప్పుడు ఇక ఆ కొనేవాళ్ళు ఎవరు లేరనమాట. సత్యభామదేహ పాపం అంటే అహంకారం ఎక్కువైపోయింది అనమాట. అహంకారం నుంచి దించడం కోసం అని చెప్పని, మరియు తులసీ దేవత యొక్క
ప్రపంచానికి చాటి చెప్పడం కోసం అనమాట. అలా ఇక జీవితం అంతా అయిపోయింది. ఇక మళ్ళా వచ్చి అడుగుతుంది అనమాట సత్యభామాదేవి, అమ్మ స్వామి ఏం చేయాలి నారదమహాముని అంటేను, అమ్మా ఒక్కటే దీనికి పరిష్కార మార్గం, ఆ పరిష్కార మార్గము రుక్మిణీ దేవత దగ్గర ఉంది, రుక్మిణి అమ్మ దగ్గర ఉందని చెప్పి అంటున్నా అనమాట. అంటాడు ఆ నారద మహాముని. అనగానే రుక్మిణీదేవి దగ్గరికి నేను ఎందుకు పోతాను, నేను పోరానంటే, అమ్మ స్వామివారు మనకి దక్కాలి అంటే, నీకు దక్కాలి అంటే, అందరికి దక్కాలి అంటే, లేదా నా స్వామిని తీసుకుని వెళ్ళిపోతా, స్వామి నా వశం అయిపోయినట్లే. సరే ఇక చేసేది లేక ఇంకా రుక్మిణీదేవి దగ్గరికి పోతుంది అనమాట సత్యభామ. పోయి అక్క క్షమించక్క, నేను ఈ విషయంలో ఏదో తప్పు చేశాను, పొరపాటు చేశాను, స్వామివారు మన వశం కాకుండా అది నారద మహాముని ఎత్తుకుపోతున్నాడు అంటేను ఆమె ఏం చేస్తుందంటే తులసి కోటలో ఉన్నటువంటి తులసి మాత యొక్క నమస్కారం చేసి పూజ చేసి తులసి అమ్మవారికి ఆ తులసి అమ్మ 2 రెబ్బలు కోసుకొని వస్తుందన్నమాట. కోసుకొని వస్తుంది. మళ్ళీ స్వామివారు వెళ్ళి యథాప్రకారంగా తులాభారంలో కూర్చోంటాడు. మళ్ళీ అక్కడ పెట్టుకున్న నగరం మొత్తం తీసి పక్కన పడేస్తారు. ఒక్క తులసి మాత యొక్క అక్కడ పెట్టడంతో తులసి మాత కిందకి దిగిపోతుంది. స్వామివారు మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ లెవెల్ అవుతారు, కరెక్ట్గా లెవెల్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే తులసి యొక్క స్వామి తులసి మాతకు లొంగిపోతాడు స్వామి. అందుకే ఎక్కడ నరనారాయణలు ఎక్కడ ఉన్నా కానీ తులసి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం అనమాట. తులసి మాతకి తులసి అంటే చాలా ఇష్టం అనమాట. అది ఏంటి ఎందుకు ఏం తెలుసుకుందాం మనం. ఈ తులసి కేవలము తులసి మొక్కే కాదు, పురాణాల్లో అత్యంత ప్రసిద్ధమైనది అనమాట. ఈ తులసి మొక్క లేనిది హిందువులకి ఇల్లు అనేది ఉండదు. మనం ఉదయాన్నే లేచి పొద్దున్నే లేచి తులసి కోటలో ప్రాంగణంలో తులసి దగ్గర దీపం పెట్టుకుంటాం, కడ్డీలు తీర్చుకుంటాం. ఆ తులసి మొక్క అనేది ఇంట్లో ఉంటే సర్వ వ్యాధులు తొలగిపోతాయి. దుష్టశక్తులు ఏమున్నా కానీ ఆ తులసి మొక్కతో సర్వనాశనం అయిపోతాయి అన్నమాట. ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే ఆ తులసి మొక్క ఔషధ గుణాలు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. చక్కగా బాగుంటుంది మరి. ఆ తులసి వనాలు పెంచుతారు, తులసి వనాలు పెంచుతారు. ఎక్కడైతే వైష్ణవ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో తులసి వనాలే పెంచుతారు అనమాట. అయితే గురువు గారు తులసి మొక్క మేము పూజిస్తాం కదా, ఆ తులసి మొక్క ఆకు తీసుకుని తినొచ్చా? పూజించిన తినకూడదు. ఓకే. పూజించిన అమ్మవారి దేవత వృక్షం కదా, పూజించకుండా పక్కన పెంచుతుంటారు. ఆ తులసి తీసుకోవచ్చు అనమాట. ఇలా దేవాలయాల్లో కూడా తులసి కార్తీక దీపోత్సవంలో తులసి దామోదరాభ్య నమః అంటారు. తులసి అమ్మవారు ఆ యొక్క ఏమంటారు తులసి మొక్క ముందు దీపం పెడతారు అన్నమాట ఆడవాళ్ళు. తర్వాత వచ్చేసి వాటిని కూడా మనం తినకూడదు, పూజిస్తారనమాట. తులసి మొక్క అక్కడ పెట్టి పూజిస్తారనమాట. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ప్రతి ఇంట్లో ప్రతి ఆడవారు తులసి అమ్మవారికి పూజిస్తారనమాట. తులసి అనే సౌభాగ్యం, భర్త యొక్క జీవిత సౌభాగ్యం అన్న తులసి అనేది. ప్రతిరోజు ఆ తులసి దళాన్ని కూడా మన తీర్థంలో వేస్తారు. మన గుడికి పోగానే పూజారి ఏం చేస్తారు, ఆ తులసి తీర్థం వేస్తారు అనమాట. అట్లాగే ఈ తులసి తీర్థం కూడా చనిపోయేతున్నాడు, ప్రాణం వదులుతున్నానుగా తులసి తీర్థం పోస్తారు. అంత పవిత్రం ఉందన్నమాట. అంటే ఇప్పుడు పూజ చేసి తింటే ఏమవుతుంది గురుగారు? అది పూజ పనికి వచ్చే ఏవి కూడా తినకూడదు. ఏమన్నా శాపాలలో జరుగుతుంటాయా? శాపం గీపం తినకూడదు అంతే. ఇలా అప్పుడు వేయంగానే ఆ తులసి అమ్మవారి వేయంగానే శ్రీకృష్ణుడు తులాభారం చక్కగా లెవెల్ అవుతుంది. అందుకని ఈ యొక్క విశ్వానికి శ్రీ మహావిష్ణువు మన శ్రీకృష్ణుడు వారు ఆ తులసి మాత వైభవం తెలియజేశారనమాట. అందుకే ఈ యొక్క విశ్వంలో ఏ వృక్షాలు ఉన్నా లేకపోయినా కానీ మహావిష్ణువుకి తులసి అనేది చాలా ఇష్టం అనమాట. తులసి లేకపోతే శ్రీ మహావిష్ణువు దేనికి లొంగడు, ఒక్క తులసికి లొంగుతాడు అన్నమాట. ఇలా తర్వాత వచ్చేసి శ్రీనివాసుడికి తులసి అంటే చాలా ఇష్టమట. తులసి లేనటువంటి నారాయణుడికి ఏ గుళ్ళు లేవు. వైష్ణవ సాంప్రదాయాల్లో వైష్ణవ దేవాలయాల్లో తులసి కోట్లుగా పెంచుతారు అన్నమాట. ఆ కోట్లుగా పెంచిన వారికి మనం కాలం తీసుకోవచ్చు. ఆ తులసి మనం చక్కగా తీసుకున్నట్లయితే లోపల కఫం చేరినా కానీ చక్కగా ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట. దగ్గు జలుబు వచ్చిన వాళ్ళకి కూడా. ఇలా శ్రీ మహావిష్ణు భక్తురాలే శపించిందన్నమాట. శ్రీ మహావిష్ణువునే భక్తురాలు గురించి ఎందుకు ఆవిర్భావం కాదు తెలుసుకుందాం మనం ఏంటి అనేది. సరే, తులసి కేవలం ఒక మొక్కే కాదు, అదొక ఆధ్యాత్మిక వృక్షం. ఆధ్యాత్మిక వృక్షం అంటే పూజించే వృక్షం అన్నమాట. వైష్ణవ భక్తులు తులసిమాల ధరిస్తారు. మా తులసిమాలు ఉన్నాయి. ఈ తులసిమాలలో కూడా ఎక్కడివి తులసిమాలు మనం వేసుకుంటే చాలా మంచిది అన్నమాట.
తర్వాత శ్రీకృష్ణ భక్తులు వాళ్ళు నిత్యం జపం చేస్తూ ఉంటారు. ఓకే. జపానికి తులసి మాల ఎంతో ముఖ్యం. అంటే వాటిని తులసి నుంచి వస్తాయి అవి? తులసి బెరడు ఉంటాయి కదా, అవును. తులసి కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మ ఎండిపోయేటువంటి కొమ్మలు, వాటిని చక్కగా కట్ చేసేసి ముందు జాగ్రత్త చేసేసేసి ఎండిపోయిన వాటిని, బతుకున్న వాటిని చేయకూడదు. ఎండిపోయిన వాటిని తీసుకొచ్చి చక్కగా పూసలుగా తయారు చేసి జపమాలకు ఉపయోగిస్తారు. ఓకే. తులసి వృక్షములో ప్రతి ఒక్కరి ఏది కూడా జపమాలకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. యోగులు ఋషులు కూడా తులసి మాత యొక్క వృక్షాల నుంచి వచ్చినటువంటి పూసలనే మాలగా చేసుకొని చేస్తారు. జపం, ధ్యానం అన్నమాట. గాయత్రి జపం కూడా, గాయత్రి జపం ప్రతి ఒక్క జపానికి తులసి దళ యొక్క కృష్ణ తులసి, రామ తులసి రెండు ఉంటాయి అన్నమాట. ఓకే. ఆ తులసి జపమును చాలా ముఖ్యం ఉపయోగపడుతుంది అన్నమాట జపానికి. సరే, తులసి పూజించుకుంటే పూజ సమృద్ధం కాదనమాట. తులసి మాత అనేటువంటి పూజ అది పూజ కాదు. తులసి మాత పూజ కాదనమాట. ఓకే. తర్వాత తులసి దళమే ఆకు మరియు మాణిక్యాలు. భగవంతుడు ఎన్ని సమర్పించినా, మణులు మాణిక్యాలు వెండి సమర్పించినా తులసి దగ్గర అవి తొలుతూగవన్నమాట. కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఇందాక చెప్పాను, మహావిష్ణువు తొలుతూగాట భక్తితోటి. సరే, భక్తురాలే తులసిగా కథ తెలుసుకుందాము. బృంద, అమ్మాయి పేరు బృంద. తులసి అమ్మాయి మారిన దాని ముందు అమ్మాయి పేరు బృంద. బృందావనము, తులసినే బృందావనం అంటారు అనమాట. ఈ బృందావన అమ్మాయి చాలా అందమైనది, అణుకువగా ఉండే అమ్మాయి అనమాట. ఆమె కాలనేమి రాక్షసుడికి కూతురు. మనం పురాణ ఇతిహాసం తెలుసుకోవడం కోసం అనమాట ఈ తులసి అమ్మాయి ఎవరు అనేది. కాలనేమి రాక్షసు యొక్క కూతురు అనమాట అమ్మాయి అనమాట. సరే, ఈమె శ్రీ మహావిష్ణువు అంటే ఈమెకి చాలా ప్రాణం. లేదా ఈమె శ్రీ మహావిష్ణువు ఎప్పుడు పూజిస్తూ ఉండేదిట. పూజ చేయదే పచ్చి గంగ కూడా ముట్టట, అంటే మంచిది కానీ ఏది తిండు తాగదట ఆ పూజ చేయకుండా. నిత్యము విష్ణు ఆరాధన మునిగిపోయేది. అటువంటి ఉత్తమరాలుకి జలంధర్ అనేటువంటి యువకుడితో వివాహమైంది. ఈ జలంధరుడు శివుడి అంశ అన్నమాట. శివుడి యొక్క మూడో కన్నులో అటువంటి అగ్నిలోంచి ఉద్భవించాడు జలంధరుడు. శివాగ్నిలో ఆ బృందని ఆ జలంధరుడు ఇష్టపడ్డాడు. అసలు కథ ఇది. ఇంద్రుడిని శిక్షించడానికి దావాగ్ని శివుడు గంగాసాగర్ను దాచిపెట్టాడు అనమాట. ఆ బావుడి వేషం రూపొందించిన సముద్రుడు బావుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరికి తీసుకోవడానికి కంట నుంచి నీరు వచ్చిందిట, బ్రహ్మ యొక్క కంట నీరు. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బావుడికి జలంధరుడు అని పేరు పెట్టాడట. శివుడి యొక్క మూడో కన్ను నుంచి బయటకు వచ్చాడు అతను, ఉద్భవించినాడు అనమాట. సరే, ఇలా శివాగ్నితో పుట్టిన బావుడు కాబట్టి జలంధరుడుగా మారాడు. అలా నిన్ను శివుడు తప్ప ఎవరు నిన్ను వధించలేరు. అలా శుక్రాచార్యుడు రాక్షస గురువు అనమాట. ఆ శిక్షణలో జలంధరుడు పెరిగి రాక్షసుగా అయిపోయాడు అనమాట. రాక్షస కులంలో వెళ్ళిపోయాడు. అలా రాక్షసుగా మారిన తర్వాత ఈ బృందావన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నిత్యము ఈ బృంద విష్ణుమూర్తిని పూజిస్తూ ఉండడం వల్ల ఈమె చాలా మహాపతివ్రత అనమాట. భర్త అంటే నాకు భర్త దెబ్బతే ఇంకెవరు నాకు వద్దు, నా భర్తే నా దైవం, అలా ఉండేటువంటి చాలా పతివ్రత అనమాట. ఇక ఈ జలంధరుడు ఏంటి, అందరిని ప్రతి ఒక్కరిని శిక్షించడం, దేవదాన గంధర్వులు మరియు నవగ్రహాలు సర్వదేవతలను దేవ అందరిని మరి హింసిస్తూ ఉండేవాడు. ఇక శివుడు ఏం చేస్తాడు, శివుడు జలంధరుని చంపాలంటే బృంద ఆ పాతివ్రత్యం ముందు ఎవరు కూడా ప్రయోజనం లేదు. అందువల్ల ఈ విష్ణుమూర్తి ఏమంటాడంటే, విష్ణుమూర్తికి శివుడు ఏం చెప్తాడు, నీవు జలంధరుడి రూపంలో వెళ్ళి రూపం ధరించి ఆమె యొక్క వ్రతభంగం కలిగించు అని చెప్పని విష్ణుమూర్తికి శివుడు చెప్తాడనమాట. ఇంకా అప్పుడు విష్ణుమూర్తి జలంధరుడు వేషం వేసుకొని వెళ్ళి ఆ ముందు కూర్చుంటారనమాట. ఇంకేముంది, వ్రతభంగం అయిపోతుంది. ఇక అప్పుడు తెలుసుకుంటుంది వచ్చినవాడు నా భర్త కాదు, విష్ణువు నువ్వేను, కాబట్టి నాకు ఇలా వ్రతభంగం కలిగింది, కాబట్టి ఆ వ్రతభంగం కలిగిందిగా ఇక జలంధరుని శివుడు చంపేస్తాడు అనమాట. పాతివ్రత్యం ఆగిపోయింది.
ఇక శివుడు చంపేస్తాడు జలంధరుడిని. ఇంకా చంపిన తర్వాత ఇక బృందా చెప్తుంది అనమాట, నీ వల్ల నా భర్త చనిపోయాడు, మరి ఇక ఏంటి నా జీవితం, నా పరిస్థితి ఏంటి? నీవు నా భర్త రూపంలో వచ్చి నన్ను మోసం చేశావు, నిన్నే పూజిస్తున్నాను, మొదటి నుంచి నువ్వేంటో నాకు చాలా ఇష్టం కాబట్టి నిన్నే నా దేవుడిగా నేను పూజిస్తున్నాను, మరి నా విధంగా నన్ను చేశావు అంటే నువ్వు రాయిగా మారిపోవని చెప్పని విష్ణుమూర్తిని శపిస్తున్నాను. అప్పుడు ఒక వరం ఇస్తాడు, నేను వైష్ణవ సాంప్రదాయాల్లో ఎక్కడైతే నారాయణుడిగా నేను ఉద్భవిస్తానో తులసి అనే దళం నాకు నువ్వు నాకు ఇష్టంగా మారిపోతావు, తులసి దళాన్ని నేను ప్రీతిగా స్వీకరిస్తాను, ఈ ఉత్సవం ఉన్నంతకాలం నిన్ను తులసి మాతగా ప్రతి ఒక్కరు పూజిస్తారు అని వరాన్ని ప్రసాదిస్తాడనమాట. అందువలన మనం ఈ రోజుకి కూడా ప్రపంచంలో విశ్వంలో ప్రతి ఒక్కరు కూడా తులసి మాతని ఒక ఇంటి దేవతగా పూజించుకుంటున్నారు. ఒక లక్ష్మీదేవి లాగా పూజించుకుంటూ తులసి మాత ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే. తులసి మాత ఇంట్లో ఉంటే సర్వ రోగాలు మనకి తొలగిపోతాయి. తులసి మాత ఇంట్లో ఉన్నట్లయితే సర్వ గృహదోషం తొలగిపోయినట్లే. తులసి మాత ఇంట్లో ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావన్నమాట. తులసి మాత ఇంట్లో ఉంటే మనకి సర్వ వ్యాధులు తొలగిపోతాయి. తులసి మాత చాలా అన్నిటికీ ముఖ్యమైనదన్నమాట. మనం ఇప్పుడు ఆ తులసి గురించి తెలుసుకున్నాం కదా. స్వస్తి. గురువు గారు నిజంగా ఇంత చక్కగా ఒక కథ కూడా ఉందని చెప్పేసి ఈ రోజు ఎవరిచ్చినందుకు తులసి గురించి ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. సో చూస్తారు కదండి, తులసి మొక్కని మన ఇంటి ముందు ఎందుకు పూజిస్తారో మనం గురుగారు మాట్లాడి తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కందుకూరు సుమన్ టీవీ.